జగిత్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్స్ కొరతపై అధికారులు అప్రమత్తమయ్యారు. చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు చర్యలకు ఉపక్రమించారు. హోటళ్లు, రెస్టారెంట్లపై విస్తృతంగా దాడులు చేశారు. గృహాల్లో వాడే సిలిండర్లు ఉపయోగిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. అదే ఇంటికి పాలు బాగా ఉంటుంది. నమస్తే అండి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇరాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మనకు మేజర్గా గల్ఫ్ దేశాల నుండి మనకు చమురు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ వస్తున్నది కాబట్టి అటుండి రావడం కొంత షార్టేజ్ అనేది ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో డొమెస్టిక్ అంటే గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే నేపథ్యంలో మాకు పైన ఉన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల పట్టణంలో గృహ అవసరాలకు కేటాయించిన సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ పర్పస్గా వాడకూడదని, అలాగే ఇల్లీగల్గా డైవర్షన్ కాకూడదని చెప్పేసి మాకు వాటిపైన రైట్స్ చేసి వాటిని సీజ్ చేయడం చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో మేము ఈరోజు సివిల్ సప్లైస్ అధికారులము మూకుమ్మడిగా పలు హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు ఇల్లీగల్ హోటళ్లపై దాడి చేయడం జరిగింది. సుమారు ఇప్పటి వరకు 20 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేయడం జరిగింది. ఇవి ఇప్పటితో ఆపకుండా ఇవి కంటిన్యూగా చేస్తాము. ఇలాగే ఈరోజు జగిత్యాల ఫర్దర్గా మెట్పల్లి, కోరుట్లలో కూడా మేజర్ పట్టణాల్లో కూడా కవర్ చేస్తాము. అందరికీ ఒకటి హెచ్చరిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహ అవసరాలకు ఉపయోగించిన సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్గా వాడకూడదు. హోటల్స్లో కానీ, రెస్టారెంట్లలో కానీ, లాడ్జ్లలో కానీ, టిఫిన్ సెంటర్లో కానీ ఈ డొమెస్టిక్ సిలిండర్ వాడడానికి వీల్లేదు. మీ కమర్షియల్ సిలిండర్స్ ఉంటాయి, వాటిని వాడుకోవాల్సిందిగా కోరబడుతుంది. అలాగే గృహ అవసరాలకు వాడుతున్న సిలిండర్లకు గృహిణులకు కూడా ఒక చిన్న ఏంటంటే ప్రస్తుతం షార్టేజ్ ఉన్న నేపథ్యంలో గ్యాస్ కొంచెం పొదుపుగా వాడాలని కోరడం జరుగుతుంది. వారు అన్నం ఉండడం కానీ ఇంకేమైనా వండుకునేవి మనకు ఎలక్ట్రిక్ స్టవ్ ద్వారా కానీ, సోలార్ కానీ వాటి ఉన్నాయి. ఏమన్నా వేడి నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం కూడా హీటర్ ద్వారా వాడుకోవాల్సిందిగా కోరుతుంది. అయినంత వరకు మనము కొంచెం గ్యాస్ను పొదుపుగా వాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ బుకింగ్ కూడా మనకు 25 రోజుల వరకు బుకింగ్ పెట్టడం జరిగింది. సో అందరికీ కూడా చెప్పేది ఏంటంటే కమర్షియల్కు, డైవర్షన్కి ఎవరికి ఇచ్చినా వాళ్ళ మీద కేసులు చేస్తాము. అవసరమైతే క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే గృహ అవసరాల సిలిండర్లను కూడా పొదుపుగా వాడుకోవాలని